ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి R24 ఛానల్ ఎలాంటి బాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. పై సమాచారాన్ని R24 ఛానల్ ధృవీకరించడం లేదు. కార్తీక మాసం రాగానే సందడే సందడి. ఓవైపు ఆధ్యాత్మిక వాతావరణం, మరోవైపు వనభోజనాల పేరుతో సమారాధనలు. ఇంతకీ వనభోజనాలు కార్తీక మాసంలోనే ఎందుకు చేయాలి? అది కూడా ఉసిరి చెట్టు కిందే చేయడం వెనుక ఆంతర్యమేంటి? వాచ్ దిస్ R24 స్పెషల్. ఉసిరి చెట్టును ధాత్రి చెట్టు అంటారు. క్షమాగుణానికి ప్రతీక అయిన ఉసిరి చెట్టును లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. లక్ష్మీదేవి ఎక్కడుందో శ్రీ మహావిష్ణువు కూడా అక్కడే ఉంటాడు. అందుకే ఉసిరి చెట్టు దగ్గర భోజనం చేస్తాం. ఇది తెలుసుకోవాలంటే మనం రెగ్యులర్గా తీసుకుంటున్న భోజనం గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలి. సమయం దాటాక తినడం, అతిథికి బ్రహ్మచారికి పెట్టకుండా తినడం, బయట నుంచి తీసుకొచ్చి తినడం, నైవేద్యం పెట్టకుండానే తినడం, ఇలా భోజనాన్ని 9 రకాలుగా విభజిస్తారు. రెగ్యులర్గా తీసుకునే భోజనాల్లో రెండు ఆమోదయోగ్యం. వాటిలో ఒకటి ఇంట్లో వండుకుని తినేది, మరొకటి ఆలయాల్లో సంతర్పణ సమయంలో తినేది. ఇవి కాకుండా నిత్యం తింటున్న ఆహారం మొత్తం అసాక్షి భోజనమే. పైగా నడుస్తూ తినడం, మాట్లాడుతూ తినడం, మంచంపై కూర్చుని తినడంతో ఆ ఆహారంతో పాటు శరీరంలోకి కలిపురుషుడు ప్రవేశిస్తాడు. అందుకే కార్తీక మాసంలో శ్రీ మహాలక్ష్మి, విష్ణుమూర్తి స్వరూపంగా భావించే ఉసిరి చెట్టు కింద భోజనం చేయడం వల్ల ఈ దోషం తొలగిపోయి సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని చెబుతారు. అందుకే ఇలాంటప్పుడు సహపంక్తి భోజనాలు చేస్తారు. పరబ్రహ్మ స్వరూపమైన అన్నం ముందు అందరూ సమానమే అని చెప్పడమే వనభోజనాల ముఖ్య ఉద్దేశం. కార్తీక మాసంలో వనభోజనాల వల్ల ఆధ్యాత్మిక చింతనతో పాటు ఆనందం, ఆరోగ్యం అనే సందేశం కూడా ఉంది. కార్తీక పౌర్ణమి రోజు నైమిశారణ్యంలో మునులంతా సోత మహర్షి ఆధ్వర్యంలో వనభోజనాలు ఏర్పాటు చేసుకున్నట్లు కార్తీక పురాణంలో ప్రస్తావించారు. భారతీయ ఆయుర్వేదంలో వృక్షజాతికి ఎంతో ప్రాముఖ్యతనిస్తాం. మంచు కురిసే సమయంలో ఉసిరి చెట్టు కింద విష్ణువును పూజించి ఆ చెట్టు కింద వండిన ఆహారాన్ని ఆరగిస్తే పుణ్యఫలం దక్కుతుందని కార్తీక పురాణం చెబుతోంది. పచ్చని చెట్లు, ఆహ్లాదకరమైన వాతావరణంలో కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సపరివారంగా విందు భోజనాలు చేయడం మానసిక ఉల్లాసాన్నిస్తుంది. కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద శ్రీ మహావిష్ణువును పూజిస్తే అశ్వమేధ యాగం చేసినంత ఫలం దక్కుతుందని చెబుతారు. కేవలం వనభోజనాలకే పరిమితం కాకుండా ఆట, పాట, కబుర్లకు చక్కటి వేదిక. ఉసిరి చెట్టు నుంచి వచ్చే గాలి ఆరోగ్యానికి ఎంతో మంచిదని ఆయుర్వేద వైద్యులు చెబుతారు. ఉసిరి చెట్టునే ధాత్రీ వృక్షం, ఆమలక వృక్షం అంటారు. అందుకే ఈ వనభోజనానికి ధాత్రీ భోజనం అని పేరు కూడా ఉంది. ఎవరూ మరిచిపోలేనంత గొప్ప వనభోజనం చేసిన దేవుడెవరంటే శ్రీకృష్ణ పరమాత్ముడు, బలరాముడు. నిత్యం స్నేహితులతో వనభోజనానికి వెళ్ళేవారు. వాళ్ళు రోజు వెళ్లేది ఆ వనానికే. ప్రతిరోజు మధ్యాహ్నం ఆహారం తినేది కూడా అక్కడే. అయినప్పటికీ కృష్ణుడు ప్రత్యేకంగా స్నేహితులతో చెప్పేవాడట, రేపు వనభోజనానికి వెళదామని. అంటే ఆ ప్రత్యేకత, విశిష్టత ఏంటో వాళ్ళకి తెలియజేయడం కోసమే. వనభోజనం ఎందుకు నిర్దేశించారో అందుకే చేయాలి. చేయకూడని పనుల కోసం వనభోజనాలకు వెళ్ళకూడదు. భవిష్యత్ తరాలకు కూడా మేలు చేకూర్చే వృక్షజాతిని సంరక్షించాలనే నిగూఢ సందేశాన్ని వనసమారాధన ద్వారా తెలియజేయడం కూడా దీని వెనుకున్న ఆంతర్యమని చెప్పుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.